హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 చెల్లిస్తున్నాం. ప్రార్థన చేసుకుందామండి. మరి ఈ యొక్క ఆరాధన అంతట్లో పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగుండి మనల్ని నడిపించినట్లుగాను ప్రభు బలకి మనం సిద్ధపరిచినట్లుగా అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రములు. మహోన్నతుడా నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జీవాధిపతి నీ స్తోత్రములైనా జీవము కలిగిన దేవుడు, నమ్మదైన దేవుడు, మహాదేవుడు, గొప్ప దేవుడు, నీ కృపా కనికరిని బట్టి నీ ప్రేమ బట్టి శుద్ధిస్తున్నావు నాయన. బ్రతిస్తా గాడ్ మినిట్స్ బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన 10వ తారీఖు ఈ ఉదయకాల సమయం నాయన నా తండ్రి ఈ పరిశుద్ధ ఆరాధనకి ప్రభు కళకి మీరు సిద్ధపరిచే మీరే ఈ అధ్యక్ష వహించండి. గుడి వచ్చిన బిడ్డలు దీవించండి. లైవ్లో చూస్తున్న ఆయన వీక్షకులను మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రభువాని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క కూడిక ప్రారంభం నుంచి ముగింపు వరకు క్రమముగా మర్యాదగా జరిగించండి. ఇప్పుడు పాటలు పాడుతున్నాయి, మంచి స్వరాలు దయచేయండి. పాటల్లో, ప్రార్థనలో, వర్తమానంలో నాయన కీర్తన భాగంలో మీరే ఉండి నడిపించి బలపరిచి సహాయం చేయమని మీరు మైపోతున్నాం. నజరుడైన యేసుక్రీస్తు నామమున బట్టి ప్రార్థించి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు. Hallelujah. Hallelujah.
Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. హల్లెలూయా. కీర్తన చదువుకుందామండి. కీర్తన గ్రంథము 51వ కీర్తన వాక్య ప్రతివాక్యాలుగా చదువుకుందాం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను.
కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడుదువు. నేను పాపములో పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించును. నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు, అంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. నేను పవిత్రుడగినట్టు హిస్సోపుతో నా పాపం పరిహరింపము, హిమము కంటేను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముకుడవు కమ్ము, నా దోషములన్నింటినీ తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమము చేయవారికి నీ త్రోవలను బోధించదును, పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్టు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడవు కావు, కోరినెడలా నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయుము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడెలు నర్పించదురు. మన వినికిడిలో ప్రభు ఈ కీర్తన దీవించును గాక. ఆమేన్. ఒక ఆరాధన పాట పాడుకుందామండి, తర్వాత వాక్యం చెప్తాం. Swami Rama,
సేవకురాలు వచ్చి వాక్యం కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, దయగలిగిన తండ్రిని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. చాలా చాలా గొప్ప దేవుడు, చాలా చాలా ప్రభా మంచి దేవుడు అయ్యా, నీ స్తోత్రాల ప్రభా. ఎక్కువ అని దేవుడిగా కల చెల్లు తండ్రి నన్ను మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ కొందనాల ప్రభా తండ్రి, నేను కలిగి బట్టే ఎంతగానో తండ్రి ఉన్నంత మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ మహాప్రభు స్వప్న ప్రభా గడిచిన పునరుద్ధానం నుంచి పునరుద్ధానం దిన వరకు కూడా ప్రభా నా కుటుంబంతో ఇచ్చిన ఆత్మబిడ్డల కుటుంబాలతో ప్రభా తండ్రి ఎంతగానో ప్రభా తండ్రి కంటికి రెప్పవలే ప్రభా ఇజ్రాయల్ని కాపాడేవాడు కొనుక్కుని నిద్రపోవడంలో నాయన నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నిశ్చయంగా మమ్మల్ని కాపాడుతున్న దేవుడు నీవే నాయన నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ కొందనాల ప్రభా మీకు చేసిన మేలుకై మీకు చేసిన ఉపకారములకై ప్రభా నీ కోట్ల కొలది కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయాన్ని తరుణాన్ని ఇచ్చినందుకు నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ మంచి సమయం ఇచ్చినందుకు నీ వందనాలు ప్రభా. ఈ సమయం చూడలేకపోయిన వచ్చేమో కానీ మిక్కిలుగా ప్రేమించి మంచి సమయం ఇచ్చినందుకు నీ వందనాలు చెల్లించుకుంటున్నాను. నీ స్తోత్రాలు ప్రభా. ఇప్పటి వరకు నాయన పాటల ద్వారా మహిమ పొందారు. నీ స్తోత్రాలు చెల్లించుకుని ఆరాధన అంతట్లో తోడుకున్నారు. ఓ కీర్తన భావనలో తోడుకున్నందుకు నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇప్పుడు ప్రభా దయదస్గా నిలబెట్టుకునే ప్రభా నీ స్తోత్రాలు మొదలు చేసుకునే ప్రభా ఇదిగో నాయన నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. బెత్తస్తా మినిస్ట్రీకి నాయన ఇదిగో ప్రభు ఈ లైవ్లో చూస్తున్నాను నాయన ప్రతి ఒక్కరికి కూడా ప్రభా కావాల్సిన సందేశం నాకు మాకు దయచేయి నాయన. నీ మాటల ప్రభా బలపరిచే మాటల ప్రభా నీ మాటల ప్రభా తండ్రి నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నెమ్మదిచ్చే మాటల ప్రభా తండ్రి నాయన అటువంటి ప్రభా తండ్రి నీ మాటలు మంచి ముచ్చని మాట నాయన ఓ అమూల్యమైన మాటల ప్రభా తండ్రి స్తోత్రాలు జుంటిదైన దారుల కన్నా మధురమైన మాట ప్రభా. ఓ నీ మాట ప్రభా తండ్రి నాయన బలపరుస్తుంది ప్రభా. నీ మాట ప్రభా తండ్రి నాయన నీ స్తోత్రాలు చెల్లి నెమ్మది కలుగజేస్తాయా. నీ మాట ప్రభా ఆదరిస్తుంది ప్రభా. నీ మాట ప్రభా ప్రేమించే మాట ప్రభా తండ్రి నాయన అటువంటి మాటల ప్రభా నాకు మాకు దయచేయమని వేడుకొని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ వాక్కు నాయన తండ్రి ఇంటున్న ప్రతి ఒక్క బిడ్డకి కూడా ప్రభా తండ్రి నాయన ఇదిగో ఎనగలిన చెవులు గ్రహించుకున్నది లోబడి ఆత్మ దయచేయండి. ప్రతి ఒక్కరు కూడా ప్రభా నీ భయభక్తులు కలిగి ప్రభా నిన్ను ఆరాధించి నిన్ను మహింపరిచి ప్రభా తండ్రి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభా తండ్రి ఈ కరోనా వైరస్ లో ప్రభా నాయన నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి నాయన ఈ వ్యాధుల నుంచి ప్రభా ఈ సమస్యల నుంచి విడిపించి ప్రభా తండ్రి ప్రతి ఒక్కడు కూడా నిన్ను తెలుసుకుని ప్రభా ఓ తండ్రి నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నిన్ను ఆరాధించేవారుగా నిన్ను మహింపరిచేవారుగా ఉంటాను సహాయం చేయమని. ఇంకెంత మందికి అయితే రక్షణ లేదో ప్రభా ఈ నాయన తండ్రి భయంకరమైన దినముల్లో రక్షణ దయచేయండి. అనేక మందిని ప్రభా తండ్రి మీ తట్టు ఆకర్షించండి ప్రభా. మమ్మల్ని రక్షించినట్టుగా ప్రభా ఓ నశించిపోతున్న బిడ్డలు మీరు రక్షించమని వేడుకొని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో ప్రభా తండ్రి నాయన నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభుత్వం చేతులు వైపు వాడి చేతులు ఈ చేతులు కాదు కానీ ప్రభా ఓ తండ్రి దయగలిగిన దేవుడి వైపు చూసే ప్రభా తండ్రి నాయన ఓ స్వస్థతను పొందుకోవడం
పొందుకోవటానికి, విడుదల పొందుకోవటానికి ప్రభా తండ్రి మీ కార్యాలు జరిగించి సహాయం చేయను ఆయన. ఓ నీ కృపగల హస్తం తోడుగా ఉంచండి. నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు ప్రభా. ఎత్తుబడి లేఖనం భాగం ప్రభా నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నీ వందనాలు ప్రభా తండ్రి. ప్రతి వారి హృదయంలో కూడా ప్రభా తండ్రి నాయన మంచి నేల పని విత్తనం వలె ప్రభా తండ్రి నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు. 30 దంతులు 60 దంతులు 100 దంతులుగా ఫలిస్తారు సహాయించిన ఆయన. మీ వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అలాగే ప్రభా తండ్రి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎవరు ప్రభా తండ్రి స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు వీడికుల్లో, ఇబ్బందుల్లో, వ్యాధుల్లో, బాధల్లో ప్రభా ఓ తండ్రి అస్వస్థ ఉన్నారేం ప్రభా స్వస్థ దయచేయన నీ స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఆర్థిక పరిస్థితులు ఉన్నారేం ప్రభా తండ్రి ఆ పరిస్థితి నుంచి విడిపించిన ఆయన నీ స్తోత్రాలు ప్రభా. ఓ తండ్రి నీ ఆదరణ దయచే ప్రభా, నీ నెమ్మది దయచే ప్రభా. ఓ తండ్రి నాయన ఎవరి హృదయాలు అశాంతిగా ఉన్నాయో ఓ శాంతి సమాధానం దయచేయి నాయన. ఓ నీ శాంతి ఇస్తారన్నా ప్రభు, నీ శాంతి ప్రతి వారికి దయచేయన నీ స్తోత్రాలు. ఓ నీ ఆత్మ కార్యాన్ని ప్రతి వారి హృదయాల్లో కూడా జరిగించి సహాయం చేయమని, ఓ నీ కృపగల హస్తం తోడించి సహాయం చేయమని ప్రభా. ఇదిగో నాయన నీ కొందనాలు చెల్లించుకున్న దయదస్ గారి ప్రభా. ఇదిగో ప్రభా తండ్రి ఆత్మ ఆధ్వర్యంలో ప్రభా మీరే నాయకుడికి నాకు శక్తించి ప్రభా. ఓ నీ నామకి మార్గంగాను ప్రభా చూస్తున్న బిడ్డకి నాకు మాకు అందరికీ కూడా ప్రభా ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ప్రభా ఉంటానికి సహాయం చేయమని. ఇదిగో ప్రభా తండ్రి నాయన మీరే ప్రభా నాయకుడికి నాకు శక్తించి నీ మకి మార్గంగా ప్రభా తండ్రి నాయన నీ ఆత్మ ఆధ్వర్యంలో మీరు జరిగించి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అతి శ్రేష్ఠ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. దేవుని ఘననామానికి మహిమ కలుగును గాక. లాక్డౌన్ ప్రకటించిన తర్వాత సుమారు ఇంచుమించు ఒక 2 నెలల వరకు మనం ప్రభు బల్ల తీసుకోలేదు. ఈరోజు ప్రభు బల్ల ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మరి గృహాలకి వెళ్ళి ప్రభు బల్ల ఇచ్చి రావటం కూడా జరిగింది. ఈ లైవ్లో వీక్షిస్తున్న మరి బెతెస్దా గాడ్ మినిస్ట్రీ సభ్యులకి, అలాగే ఇతర మిగతా ప్రేక్షకులకి, విశ్వాసులకి, ప్రభువుని ప్రేమించిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా మీరు మీ కుటుంబాలు మంచి ఆరోగ్యంగా, ఆశీర్వాదకరంగా, ప్రభు మేలుకరంగా, దీవెనకరంగా ఉంచాలని ప్రభు ప్రార్థన చేస్తున్నాం. కొద్ది సమయం మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. విశేషంగా ప్రభు బల గురించి మనం దాని ప్రాముఖ్యత మనం తెలుసుకుని దాని విశ్వాసంతో ప్రభు బలని అంటే ప్రభు శరీరాన్ని, రక్తాన్ని మనం ఎలా భుజించి ఎలా పానం చేయాలో, దానివల్ల మనకు కలిగే ఆశీర్వాదం ఏంటో, ఆ ప్రభు శరీరము, ఆ రక్తము మరి దాన్ని ఎలా మనం స్వీకరించాలో కూడా మనం లేఖనాన్ని అనుసరించి మనం ఆ ప్రకారంగా మనం చేయాలి, అనుసరించాలితే అప్పుడు మనం ఎంతో ఆశీర్వదించబడతాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఈ ప్రభు బల విషయంలో స్పష్టంగా చెప్తున్నాడు. 11వ అధ్యాయంలో ఉంటుంది. కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి 31వ వచనం వరకు ఈ ప్రభు బల గురించి వివరణగా ఆ సంఘానికి తెలియజేయడం జరిగింది. 23వ వచనం చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని అంటాడండి. ఇప్పుడు ఈ ప్రభు ఈ బల్ల కార్యక్రమం ఈ యొక్క పౌలు గారికి ప్రభు వలన పొందుకున్నానని చెప్తున్నాడు. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టకై దీనిని చేయుడని చెప్పాను. చాలండి. ఇక్కడ ప్రభు యొక్క శరీరాన్ని, ప్రభు రక్తాన్ని మనం సాదృశ్యముగా మనం సూచనగా ఏంటంటే రొట్టెని చేసుకుని ద్రాక్షరసాన్ని మనం చేసి రొట్టెని శరీరంగా భుజిస్తున్నాం.
ద్రాక్షరసాన్ని ఆయన రక్తంగా మనం పానం చేస్తున్నాం. ఇది ఆనాడు యేసు ప్రభు కూడా చేశారు. మనల్ని కూడా చేయమని ఆనాటి అపోస్తులకి అప్పగించినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ ప్రభు అప్పగించబడిన రాత్రి అని ప్రభురాత్రి భోజనం అని పేరుంది. మనం రాత్రే మనం ప్రభు బలు తీసుకోవాలా, పగలు తీసుకోకూడదా అని వాదనలు ప్రతివాదనలు, అనేక మందిని గందరగోళపరచడం, సంశయాలు, అనేక రకాలైన గందరగోళాలు కొంతమంది ద్వారా మనం చూసాం. కానీ రాత్రి పగల ఏ రోజని కాదు, ఆనాడు అపోస్తులు పరిశుద్ధ ఆదివారం నాడు ప్రభు వాళ్ళు తీసుకున్నట్లుగా, ప్రభు శరీరాన్ని విడిచినట్లుగా మనం చూస్తున్నాం. రాత్రి ఏ రోజు అనే కాడికంటే మనం మనకి అనుకూలముగా మనం అందరం ఆదివారం నాడు ప్రభు దినం నాడు కూడుకుంటాం కనుక ఆ రోజు మనము ఈ యొక్క ప్రభు బలని మనం ఆచరించాలని ఆనాడు అపోస్తులు ఆచరించారు. వాళ్ళు కూడా సమయాలను బట్టి కాకోకుండా ఈ ప్రభు శరీరాన్ని రక్తాన్ని భుజించి పానం చేయాలి. ఇది ప్రభు చేసినది, మనం చేయమన్నది, అది ఆజ్ఞ కనుక దాన్ని అలా నెరవేర్చినట్లుగా మనం చూస్తున్నాం. మనం కూడా దీన్ని ఇది ఒక ఆజ్ఞ అన్నమాట. మనం చేయవలసిన వారమై ఉన్నాము. మనం ఇష్టం అనుకూలముగా మనకు తోచినట్లుగా కాకోకుండా వాక్యం చెప్పినట్లుగా అపోస్తులు చేసినట్లుగా మనం కూడా చేసినప్పుడే అది మనకు అంగీకరించబడుతుంది అని మనం తెలుసుకోవాలి. తర్వాత వచ్చిన చదువుకుందాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన దీనిలోని తాగునప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు దీనిని చేయుడని చెప్పాను. అదే ఆయన శరీరమేమో మన రొట్టి మన నలగొట్టడానికి, ఆయన ఎలా నలగొట్టబడ్డాడో, ఆయన ఎలా విరవబడ్డాడో, ఎలా ఆయన హింసించబడి దూషించబడి మన కొరకు, మన పాపముల కొరకు ఎలా ఆయన మాంసం ముద్దగా మారాడో కనుక అది అలాగే ఈ రొట్టెని కూడా చేసేటప్పుడు గోధుమ పిండితో నలిపి మరి అభిషిక్తులైన సేవకురాలు ఈ యొక్క ప్రభు బలని ఏర్పాటు చేయాలి. ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు. మనం గమనించాలి, ఇది శ్రేష్టమైంది. ఇది ఒక ప్రతిష్టతోనూ మరి ప్రతిష్ఠించబడిన వాళ్ళే చేయవలసింది, కానీ మనం అనాలోచితంగాను మన ఇష్టానుసారంగా దీన్ని అనుసరించకూడదు అని లేఖనం స్పష్టంగా చెబుతుంది. ఆయన నలగొట్టబడిన శరీరానికి గుర్తుగా ఈ యొక్క రొట్టున్నది. ఆయన చిందించిన రక్తము, అమూల్య రక్తము, ఆ రక్తము ద్వారానే మనని ఆయన రక్తమిచ్చి మనం కొనుక్కున్నాడు కనుక మన రక్తాపరాధాలన్నిటికీ మూల్యం చెల్లించాడు కనుక ఈ రక్తము అనేది ఆయన చిందించిన రక్తముగా మనం జ్ఞాపకం చేసుకొని ఆయన నలగొట్టబడిన శరీరాన్ని ఆయన ఈ రొట్టెగా జ్ఞాపకం చేసుకుని ఈ జ్ఞాపకార్థంగా చేయమని దేవుడు చెప్పినట్లుగా చూస్తున్నాం. వీళ్ళారా ఇక్కడ ఈ వస్తువు మనకేముందంటే జ్ఞాపకము చేసుకుని ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన కొరకు మన ప్రభు ఎలా మరణించాడో, ఎన్ని శ్రమలు పొందాడో, ఎంత శిలువ మరణం ఎలా అనుభవించాడో మనము జ్ఞాపకం చేసుకుని తరతరాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన ఎందుకు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు, ఆయన చెప్పినట్టుగా నడుచుకున్నప్పుడే మన మీదకి వచ్చిన ఆశీర్వాదం మన బిడ్డల మీదకి వస్తుందని ఈ యొక్క క్రమాన్ని ఆచారాన్ని ప్రభు బల ఆచారాన్ని శుద్ధీకరణని పెద్దల ద్వారా మనకు ఇవ్వటానికి కారణం ఏంటంటే ఇదే కారణం. ప్రభువుని మర్చిపోకూడదు. మనం ప్రభు మన కొరకు చిందించిన రక్తము, మన కొరకు నలగొట్టబడిన ఆయన శరీరాన్ని మనం మర్చిపోకూడదు. మనం ఈ లోకంలో
ఈ లోకంలో, ఈ లోక ఆశీర్వాదాల్లో, ఈ లోకంలో ఉన్న సుఖ సౌఖ్యాలను బట్టి ప్రభువుని మర్చిపోకూడదని, విశ్వాసం కోల్పోకూడదని, ఆయన మార్గం తప్పకూడదని ఈ ప్రభు బలని మనకి దేవుడు ఒక ఆజ్ఞగా ఇచ్చినట్లుగా మనం లేఖనంలో చూస్తున్నాం. ప్రియులారా, ఆయన శిలువ మరణమును జ్ఞాపకం చేసుకోవాలి. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి? ఎప్పుడు అంటే మరి నెలకు ఒకసారో, సంవత్సరానికి ఒకసారో, 6 నెలలకు ఒకసారో అనేది కాదు. కానీ ఆ అపోస్తులు ఎలా దాన్ని అనుసరించారో ఆ రీతిగా మనం అనుసరించాలని వాక్యం చెప్తుంది. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 7వ వచనం కాడ చదువుకుందాం. నీతిమంతుని జ్ఞాపకము చేసుకుంటా ఆశీర్వాదకరమగును. అదండి, నీతిమంతుని జ్ఞాపకము చేసుకోవటం ఆశీర్వాదం అంటాడు. ఇప్పుడు నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడే వాక్యం చెప్తుంది. ఈ లోకములో నీతిమంతులు లేరు. యేసు ప్రభు ఈ లోకానికి రానప్పుడు ఈ లోకంలో నీతి లేదు, న్యాయం లేదు, అన్యాయం అక్రమంలో మనుషులు నాశనానికి వెళ్ళిపోతుండగా స్వనీతిపరులుగా దునీతిపరులుగా ఉన్న ఈ లోకాన్ని పరలోకంలో ఉన్న దేవుడు ఒక నీతిని స్థాపించడానికి నీతి సూర్యుడిగా ఉదయించాడు యేసుక్రీస్తు ప్రభువులుగా. ఆయన ద్వారానే మనకు నీతి వచ్చింది కనుక ఆయన మనం జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు మనం ఆయన నీతిమంతుడు కనుక ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన ఎందుకు విశ్వాసం పెట్టుకుని ఆయన మనం చెప్పినట్టుగా మనం నడుచుకున్నప్పుడు మనం కూడా నీతిమంతులుగా తీర్చబడతామని, విశ్వాసం వల్ల నీతిమంతులుగా తీర్చబడతామని లేఖనం తెలియజేస్తుంది. ఇవాళ అనేక రకాలైన భక్తిహీనులు చెడు పాపాన్ని ఈ లోకంలో ఎక్కువ జ్ఞాపకాలు, చెడు గురించి ఎక్కువ చెప్పుకుంటారు కానీ మంచి గురించి చెప్పుకునేవాళ్ళు తక్కువ. చెడు గురించి చెప్పుకునేవాళ్ళు, లేని దాని గురించి చెప్పుకునేవాళ్ళు, కలితా కథలు చెప్పేవాళ్ళు ఈ లోకంలో ఎక్కువైపోయారు అన్నమాట. దుష్టుడు అనేక మందిని ఒక నీతిమంతుడిని మర్చిపోయేటట్టుగా, నీతిమంతుడి మార్గంలోంచి మనం తొలగిపోయి మనం నాశన మార్గంలోకి వెళ్ళేటట్టుగా మనం ఒక అబద్ధపు ఆత్మలు మనకి ఆ చెడుని బోధిస్తూ ఒక అబద్ధాన్ని నమ్మించేటట్టుగా చేస్తున్న ఈ లోకంలో ఈ ప్రభు బల్ల వల్ల మనము దేవుని ఆత్మ మన యేసు ప్రభువుని ఎప్పుడైతే మనం జ్ఞాపకం చేసుకుంటామో, యేసు ప్రభువుకి మనం ఎప్పుడైతే ఆ యొక్క ప్రేమ కలిగి ఉంటామో, విశ్వాసం కలిగి ఉంటామో, అప్పుడు మనం కూడా మరి నీతిమంతుల యొక్క ఫలం మనం పొందుకుంటాము అని దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. నీతిమంతుడు ద్వారా మనకి నీతి ఫలము కలుగుద్ది కనుక మనం ఈ ప్రభు బల్ల అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ ప్రభు బల్లని ఎవరు నిర్లక్ష్యం చేయకూడదు అని లేఖనము మనని హెచ్చరిస్తుంది. సువార్తల్లో మనం చూసుకున్నప్పుడు 4 సువార్తలు మత్తయి సువార్తలో రాయబడింది, మార్కు సువార్తలో రాశారు, మరి లోకా రాశాడు లోకా సువార్తలో, అలా యోహాను గారి దీని గురించి రాయబడింది. మత్తయి సువార్తలో కాడ యేసు ప్రభులు వారు ఉన్నప్పుడు ఎలా మరి దీన్ని ఆశ్రయించారో చూసుకుందాం. 26వ అధ్యాయము 26వ వచనం నుంచి 28వ వచనం వరకు చదువుకుందాం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకి ఇచ్చి మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ప్రియులారా, అది ఈ యొక్క యేసు ప్రభు ఆయన జీవించుచున్న దినాల్లో శిష్యులతో ఈ యొక్క ప్రభు బలని ఆశ్రయించినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే పాత నిబంధనలో మరి మోషే గారు ఆ పస్కా బలిగా మరి ఈ ఆచారాన్ని కూడా మనం రాయబడినది. అందుకే సువార్తల్లో 4 సువార్తల్లో రాయబడినది. యోహాను గారు ఇక్కడ ఏం చేస్తాడంటే
యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం మనం చదువుకుందాం. కావున యేసు ఇట్లా నేను మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము తాగితేనే గాని మీలో జీవము గలవారు కారు. ఇప్పుడు విశ్వాసముతో ఈ యొక్క ప్రభు బలను ఆశ్రయిస్తే ఆయన యొక్క జీవం మనలోకి వస్తుంది. ఆయన విశ్వాసము ద్వారా మనం జీవిస్తాం. నీతిమంతుడు విశ్వాసం వల్ల జీవిస్తాడని దేవుని వాక్యం చెప్పినట్లుగా మనము ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని పానం చేసినప్పుడే ఆయన జీవం మనలోకి వస్తుందని వాక్యం చెప్తుంది. 54వ వచనం కాదు చదువుకుందాం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున. అదండి, ఎవరైతే ఈ ప్రభు బలలో పాల్పొంపులు పొందుతారో, ఆయన శరీరములో రక్తములో పాల్పొంపులు పొంది ఆయన సాక్షాత్తంగా మరి ఉంటారో, జ్ఞాపకార్థమైన కార్యం చేస్తారో, వాళ్ళని దేవుడు అంత్యదినాన్ని లేపుతాడు అంటాడు. అంత్యదినమున నేను వారిని లేపుదును, నా రక్తము తిని త్రాగువాడే నిత్య జీవము గలవాడని యేసు ప్రభు చెప్పాడు ఆనాడు. అలాగే ఈ యొక్క అపోస్తులు కూడా దాన్ని ఆచరించినట్లుగా అది మనం చూస్తున్నాం. 63వ వచనం చదువుకుందాం. ఆత్మే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి, కానీ మీలో విశ్వసించిన వాడు కొందరున్నారని. అది ప్రియులారా, ఇక్కడ గమనించండి. యేసు ప్రభు దగ్గర శిష్యులు ఉన్నారు, ఇంకెంతో మంది ఉన్నారు. ప్రభు ఆత్మ విషయాలు ఆత్మ సంబంధంగా చెబుతుంటే, శరీర సంబంధమైన మనసు కలిగిన వారు, రొట్టెల కోసం వచ్చిన వాడు, ఇంకా శరీరానుసారముగా కొన్ని మేళ్ళు కొరకు వచ్చిన వాళ్ళకి నా శరీరం తినమని అంటే, నా రక్తం తాగమంటే వాళ్ళు అభ్యంతరపడ్డారు. వాళ్ళకి ఆత్మ సంబంధమైన విషయాలు, జీవం కలిగిన దేవుని మాటలు వాళ్ళకి ఏంటంటే అర్థం కాలేదు. వాళ్ళకి ఆయాసపడ్డారు. ఆనాడు ప్రభువుని నుంచి అభ్యంతరపడి వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోయి మళ్ళీ ప్రభువుని వాళ్ళు కలుసుకోలేదని వాక్యం చెప్తుంది అనమాట. మరి ఇది ఆత్మయు జీవమునై ఉన్నవి. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. యేసు ప్రభు మాటలు అది శరీర సంబంధమైన లోక సంబంధమైన కాదు, ఆత్మ సంబంధమైనవి. మన మన యొక్క జీవాన్ని నిత్య జీవానికి నడిపించే ఆ యొక్క జీవజల ఓట అన్నమాట. కనుక అది శిష్యుల మట్టికి ఆ యొక్క పిలువబడిన వారు, విశ్వసించిన వారు, వారి మట్టికి ఆత్మ సంబంధులుగా ప్రభుత్వనే ఉండారు. కానీ ప్రభు దగ్గర కొన్ని మేలు పొందుకుందాం అని వచ్చిన వాళ్ళ మట్టికి, రొట్టెల కోసం వచ్చిన వాళ్ళ మట్టికి, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలకు వచ్చిన వాళ్ళు ఆత్మ విషయాలు వాళ్ళకి అర్థము కాదు, దానికి లోపడటానికి కూడా. ఆనాడు యేసు ప్రభు ఉన్నప్పుడు, ఈనాడు యేసు ప్రభు లేనప్పుడు కూడా చాలా మంది, ఎక్కువ మంది దేవుని వాక్యానికి సత్యానికి విశ్వాసాన్ని పెట్టట్లేదు. కానీ శరీర సంబంధమైన లోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు, మేలుల కొరకు, దీవెనల కొరకు, ఈ లోక సంబంధించిన ఆశల కొరకు ఎక్కువగా మనుషులు స్పందిస్తున్నారు. అటువంటి ఆశలు తీర్చే సేవకులు సంఘాలని ఎదుర్కొని వెళ్తున్నారు. కానీ నిత్య జీవానికి వారసులు అవ్వాలని, నిత్య రాజ్యములో ప్రభుత్వం ఉండాలని అనే ఒక ఆత్మ సంబంధమైన దర్శనాన్ని, ఆత్మ సంబంధమైన విశ్వాసాన్ని చాలామంది పెట్టలేకపోతున్నారు ప్రియులారా. కనుక మనము ఈ ప్రభు బల్ల అనేది శ్రేష్టమైనది. అది మనం దేవుడిచ్చింది కనుక మనం కూడా దేవుళ్ళు నిలిచి ఫలించాలంటే నిశ్చయముగా ఆయన జీవపు మాటలు మన జీవింపచేసి ఆయన మార్గంలో నడిపిస్తే కనుక అటువంటి దేవుని యొక్క మాటలు మనం నమ్మవలసిన వారమై ఉన్నాం. చూడండి, 28వ వచనం చదువుకుందాం. 1 కొరింథీ 11వ అధ్యాయము
28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. 26 చూడు. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. అదండి, ఆయన మరణాన్ని ప్రచురించే వారంగా ఉండాలి. అంటే సువార్త, యేసు ప్రభు గురించి మనము సువార్త ప్రకటించాలి. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఆయన ఎలా మరణించాడు, ఎలా పునరుద్ధరణగా లేచాడు, ఆయన యేసు క్రీస్తు ప్రభుల వారు గురించి పాపుల రక్షకుడుగా, పాపుల కొరకు వచ్చి పాపుల కొరకు మరణించి పాపుల్ని పరిశుద్ధుడిగా మార్చి ఆ నిరీక్షించిన వారిని విశ్వాసుల్ని మళ్ళీ తీసుకెళ్ళటానికి వస్తాడు అనే ఒక శుభవచన, ఆ శుభ సందేశాన్ని మనం ప్రచురించాలి. ప్రభు బాలకు వచ్చిన వాళ్ళందరూ కూడా మనం ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయన మరణాన్ని ప్రచురించాలి. ఇంతవరకు ఎవరైనా అటువంటి గ్రహింపు లేని వాళ్ళు, ఆ పని చేయని వాళ్ళు, నిశ్చయముగా మన యోగ్యత ఏంటంటే, మనకి మేలు ఏంటంటే, మన కుటుంబాలకి ప్రభు దీవెన రావాలన్నా, సంఘము ఆస్వాదించబడాలన్నా ఏం చేయాలంటే ఆయన గురించి సువార్త ప్రకటించాలి. ప్రతి ఒక్కడి బాధ్యత, ఒక సేవకుడు బాధ్యత కాదు. ప్రతి ఒక్కడు యేసు ప్రభు రక్తంలో కడగబడి ఆయన ప్రభు బలంలోకి వచ్చే ప్రతి ఒక్కడు కూడా ఆయన మరణాన్ని ప్రచురపరచాలని దేవుడు వాక్యము స్పష్టంగా చెప్తుంది. తర్వాత వచ్చిన చదువు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెని తినెను లేక ఆయన పాత్రలో తాగును, ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. మనము అయోగ్యముగా ప్రభు శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకోకూడదు, అయోగ్యంగా తీసుకోకూడదు, యోగ్యంగా తీసుకోవాలి. మనం పరీక్షించుకోవాలి. కానీ ఎలా పడితే అలా ప్రభు శరీరాన్ని, రక్తాన్ని తీసుకోకూడదు. పాపం చేస్తూ మనస్సాక్షి లేని వాళ్ళు, హృదయం నేరారోపణ చేసిన వాళ్ళు, అసూయ ద్వేషాలు ఉన్నవాళ్ళు, అలాగే పగా ద్వేషాలు ఉన్నవాళ్ళు, విరోధ మనసు కలిగిన వాళ్ళు, దేవుని యందు భయభక్తులు లేని వాళ్ళు ఈ ప్రభు బాలకు రాకూడదు. అసలు ఇస్కరియోతు యూదా వచ్చాడు, ప్రభు సహోదరుడా నువ్వేం చేయాలనుకున్నావు త్వరగా చేయమన్నాడు. అందుకని పాస్టర్ గారు బాధ్యత కాదు. ఆడు తాగుబోతండి, నువ్వు ప్రభు బలు ఎందుకు ఇచ్చావు, లేదా ఆడు తిరిగిపోతూ నువ్వు ప్రభు బలు ఎందుకు ఇచ్చావు అని కొంతమంది జ్ఞానం లేకుండా మాట్లాడతారు. కానీ అది సేవకుడికి నువ్వు యోగ్యుడా అయోగ్యుడా, నేను ఏ స్థితిలో ఉన్నాను, తీసుకోవచ్చా తీసుకోకూడదా అని నువ్వు విమర్శించుకోవాలి, నువ్వు పరీక్షించుకోవాలి. అది నీ మీదే ఆధారపడదు. కానీ పాస్టర్ గారికి నేను ఇవ్వను అని అనడం, తీర్పు తీర్చిన పాస్టర్ గారు నువ్వు తీర్పు తీర్చుకోవాలి. చాలామంది గర్వించి సేవకుడు అంటే సేవకునికి విరోధంగా మాట్లాడి భ్రష్టు అయిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు ఈరోజు. ఇటువంటి వాడికి బాప్టిజం ఎందుకు ఇచ్చావయా, ఇటువంటి వాడికి బల్ల ఎందుకు ఇచ్చావయా అని కరపెత్తనం చేసే కొంతమంది పెత్తందారులాగా ప్రవర్తించే వాళ్ళు నిజముగా వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు. వాక్యమే మనకు ఆధారం. యేసు ప్రభు ఆ ఇస్కరియోతు యూదాని తెలియక వాళ్ళలో దుష్టత్వం ఉంది, దొంగ బుద్ధి ఉంది, వాడు పాపం చేస్తున్నాడు, యేసు ప్రభు తెలుసు. కానీ ఆ పాపమే అతను పట్టుకుని పోయింది. కనుక దేవుని వాక్యాన్ని వినేటప్పుడు జ్ఞానంగా మనం శ్రద్ధగా విని ఆ వాక్యాన్ని ప్రకారంగా మనం సరి చేసుకుంటే మనం నోరు మూసుకుని జాగ్రత్తగా మనం ప్రవర్తిస్తాం అన్నమాట. కనుక దుష్టుడు మనం మోసగించుకోకుండా ఉండాలంటే దేవుని మాటని మనం అంగీకరించి లోబడినప్పుడు దుష్టుడు మనం ఏం చేయడానికి దేవుడు ఏమో అనుమతి ఇవ్వడని దేవుడు వాక్యం స్పష్టంగా చెప్తుంది. దేవుని స్తోత్రం చెప్దాం. అదే తర్వాత వచ్చింది చదువు. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలని అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలో తాగని. మనదే బాధ్యత, పరీక్షించుకోవడం అనేది మనదే బాధ్యత. సమాధానంగా ఉన్నానా, విరోధ మనసు కలిగి ఉన్నానా, ఇది తీసుకోవచ్చా తీసుకోకూడదా, ఇది ఎందుకంటే భయభక్తులతో చేసే పని ఇది. నాకు చాలామంది తాగుబోతులు గిట్టే తాగుడు మానేస్తాడని,
పాపం చేసేవాడికి ఇస్తే పాపం మానేస్తాడని ప్రభు బలిస్తారంట. అది ఎంత అసలు వాక్యానికి విరుద్ధమో. తీసుకునేవాడికి ఏంటి, ఇచ్చేవాడు అంటే తీసుకునేవాడు చాలా మంది తీసుకుంటారు. కానీ దాని ఆ తీర్పులోకి ఇచ్చిన సేవకుడు తీసుకున్న వాళ్ళు కూడా వస్తారని మనం గమనించవలసిన వారు ఎన్నో. తెలిసి ఇప్పుడు తాగుబోతాడని తెలిసి ప్రభు బలిస్తే ఆ సేవకుడు కూడా తీర్పులోకి వస్తాడు. వీళ్ళరా గమనించాలి. తర్వాత వచ్చిన చదువుకు. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకి తిని త్రాగుచున్నాడు. అదే ఇందువల్లనే మీలో అనేక బలహీనులు రోగులై ఉన్నారు, చాలా మంది అదే నిద్రించుకోండి. ఇది ఆత్మలో చచ్చిపోవటం, ప్రేమ పోద్ది, విశ్వాసం పోద్ది, దేవుని భయం పోద్ది, దేవుడు అంటే ఆశపోద్ది. ఒక నామకార్థ క్రైస్తవులుగా తయారవుతారు అన్నమాట. దేవుని ఈ క్రమం ప్రకారముగా ప్రభు బలను ఆశ్రయించినప్పుడు దుష్టుడు వాళ్ళని ఎలా మోసగిస్తాడంటే శరీర సంబంధులుగాను, శరీరంలో బలవంతులుగా చేసి ఆత్మలో బలహీనులుగాను, ఆత్మ సంబంధమైన రోగులుగాను. రోగం అంటే ఏంటంటే అన్ని బాగానే ఉంటాయి, కానీ దేవుడి పనికి వచ్చేటప్పటికల్లా ఏదీ పనిచేయదు, కాలు పనిచేయదు, చెయ్యి పనిచేయదు. అలాంటి మానసికమైన ఆత్మ సంబంధమైన రోగులుగాను మరి తయారు చేస్తాడు సాతాను అన్నమాట. అందుకనే దేవుని వాక్యము నమ్మదగింది, అది దేవుని మాట. ఆ మాట ఎవరు నమ్ముతారో ఆ మాటలో స్వస్థత ఉంది, ఆ మాటలో విడుదల ఉంది, ఆ మాటలో జీవం ఉంది. కనుక మనము ఏది చేయటానికైనా దేవుడు మన శక్తివంతుడు కనుక బలపరిచి తన పని తను జరిగించుకుంటాడు. దేవుని స్తోత్రం. తర్వాత చదువుకున్నాం. అయితే మనలను మనమే విమర్శించుకుని తీర్పులోకి రావాలంటే మనం విమర్శించుకోవాలి, పరీక్షించుకోవాలి. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు ప్రభువు చేత శిక్షించబడుతున్నాం. మనం తీర్పు తెచ్చుకోకపోకుండా ప్రభు తీర్పులోకి మనం వెళ్తే ప్రభు మన శిక్షిస్తాడని వాక్యం చెప్తుంది. కాబట్టి సహోదరులారా భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరిని కొరకు ఒకడు కనిపెట్టుకుని ఉండుడి. అది కనుక మనం చాలా మరి ఎందుకు కనిపెట్టుకుంటే సమాధానం ఉండాలి, సమాధానం కలిగి ఉండాలని, ప్రేమ కలిగి ఉండాలని, ప్రభు బలని యోగ్యంగా ఆచరించాలని, అయోగ్యతలను మనం ఒప్పుకోవాలని, మనం విమర్శించుకుని విమర్శలోకి తీర్పులోకి రాకుండా ఉండాలని దేవుని వాక్యం మనకి తెలియజేయబడుతుంది. కనుక ఒక మాట చూసుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం చూసుకుందాం. వీరు అపోస్తుల బోధ యందును, ఇక్కడ యేసు ప్రభు దీన్ని ఆచరించాడు. అలాగే సువార్తల్లో రాయబడి ఉంది. ఆనాడు అపోస్తులు కూడా ఆచరించిన విధానాన్ని ఇక్కడ అపోస్తుల కార్యంలో రాయబడింది. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. 4 అనుభవాలు. ఈ 4 అనుభవాలు గురించే బలకి 4 కోళ్ళు ఎలా ఉంటాయో, బల ఎలా స్థిరంగా ఉండదో, ఈ 4 అనుభవాలు కలిగిన విశ్వాసి స్థిరముగా ఉంటాడు, బలముగా ఉంటాడు. కనుక దీన్ని ప్రభు బల అన్నారు. ఈ 4 అనుభవాలు మనం ఆచరించినప్పుడు మనము స్థిరమైన విశ్వాసిగా, బలమైన విశ్వాసిగా మార్చబడతాం అన్నమాట. అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక అంటే ఏంటి? అప్పుడప్పుడు కంటిన్యూ. ఎడతెగక అంటే పునరుద్ధాన నుంచి పునరుద్ధాన. ఆనాడు వాళ్ళు ఏం చేశారంటే 46వ వచనం కాడ చూసుకుందాం. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో
తప్పగా కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి అదే వారు ఏక మనసు కలిగి ఉంటారు. ఏ మనసు కలిగి ఉంటారు? అదండి, కడగబడిన వారు ఆత్మచేత తను తాను విమర్శించుకుని పరిశీలించుకుని తనలో ఉన్న ప్రతి అయోగ్యతని మనం ఒప్పుకున్నప్పుడు పరిశుద్ధాత్మ మనకి ఏక మనసు దయచేస్తాడు. ఏక మనసు ఒక్కొక్కరికి తగ్గింపు వస్తుంది, అప్పుడు ఏకత్వం వస్తుంది. ఏకత్వమే దైవత్వం. ఎప్పుడైనా ఏకత్వం ఎవరైతే ఏకీపిస్తారో దేవుడు వాళ్ళని అంగీకరించి దీవిస్తాడు. అందుకనే సంఘము, ఒక కుటుంబంలో ఏకత్వం ఉంటే ఆ కుటుంబంలో దేవుడు ఉంటాడు. ఒక సంఘంలో ఏకత్వం ఉంటే ఆ సంఘానికి దేవుడు తోడుగా ఉంటాడు అని వాక్యం చెప్తున్నారు. ఏం చేస్తారంటే ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకోవచ్చు. తప్పక ప్రతిరోజు దేవాలయంలో కూడుకుంటూ ప్రతిరోజు ఇంటింట రొట్టె విరుచుతున్నారు. ప్రతిరోజు రొట్టె విరుస్తున్నారు. అయితే ప్రతిరోజు కూడా వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు. ఇక్కడ అపోస్తులు మరి ఆనాడు పునరుద్ధానది నుంచి కనీసం మనం పునరుద్ధానది నుంచి పునరుద్ధానం వారము మరి ప్రభు బలు తీసుకుని సువార్త ప్రకటించే సంఘాలు ఉన్నాయి. ఇదే ఈ క్రమమే. వాళ్ళు బల తీసుకుంటారు, సువార్త ప్రకటిస్తారు. ఇది చాలా శ్రేష్టమైంది. ఇటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన యొక్క జీవం మనలోకి వస్తుంది కనుక ఆత్మ ప్రేమ మనని ఐక్యపరిచి మనందరిలో ప్రేమ ఐక్యత వలన మనం ఎంతగానో ఆస్వాదించబడతామని దీవించబడతామని దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. ప్రియులారా, ఎప్పుడైతే వీళ్ళు దేవుని కలిగి ఉండారో, దేవుని ప్రేమను కలిగి ఉండారో, ప్రజలందరూ కూడా వాళ్ళ మీద దయ పుట్టిందండి. ఏం పుట్టిందమ్మా? దయ పొందారు. మనుషులు దయ పొందారు. ఇవాళ సువార్త ఎందుకు వ్యతిరేకత వస్తుంది? సువార్త క్రైస్తవులు అంటే అసూయెందుకు పడుతున్నారంటే మనం కూడా లోకాస్తుల్లో పడిపోతున్నాం. లోకస్తుల్లాగా మనం ఉంటున్నాం కనుక దేవుని ఆత్మ కానీ ప్రేమ కానీ దేవుని యందు విశ్వాసం కానీ మన ప్రవర్తన వాళ్ళు చూడలేకపోతున్నారు కనుక వాళ్ళు మన నుంచి వాళ్ళకి కావాల్సిన మేలు వాళ్ళు చూడలేకపోతున్నారు కనుక మన మీద వాళ్ళకి దయ పుట్టట్లేదు. వాళ్ళకి మన మీద కఠినం పడుతుంది అన్నమాట. కనికలు పడుతున్నా, కఠినత్వం వస్తుంది. మన మీద వ్యతిరేకమైన మనసు కలగడానికి కారణం ఏంటంటే మనం ఆనాడు అపోస్తులు అనుసరించిన విధానంలో మనం సువార్త ప్రకటించట్లేదు కనుక ఈ మధ్యన కొత్తగా మన సువార్త విధానమే మారిపోయింది కనుక అనేక మంది అన్యులకి వ్యతిరేకత అనేది మరి దుష్టులు పుట్టించి ఆ రకంగా సువార్తకి ఆటంకాలు కలిగిస్తున్నారు. 2:47 కూడా చదువుకుందాం. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండెడి మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. దేవుని స్తోత్రం. ప్రియులారా, ఆనందంతో వాళ్ళు ఈ కార్యం ఎలా చేస్తున్నారంటండి? ఆనందముతో నిష్కపటమైన కపటం, హృదయంలో కపటం లేదు. ఆహారం పుచ్చుకుంటున్నారు. వాళ్ళు కపటం లేకోకుండా నిష్కప్తులుగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారండి. ఇదంతా యథార్థమైన వారి యొక్క జీవితంలో యథార్థత కలిగి పరిశుద్ధతను కలిగి ప్రభు వాళ్ళతో ఉన్నాడు కనుక వాళ్ళు ప్రభు రక్షణ ప్రతిరోజు సంఘంలో రక్షించబడిన వారు చేర్చబడుతున్నారంటే అనుదినము ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండేను. అంటే మనం వీళ్ళు సువార్త ప్రకటిస్తుంటే వాక్యాన్ని స్థిరపరిచి వాళ్ళ విశ్వాసులుగా మార్చి రక్షణలోకి దేవుడు నడిపిస్తున్నాడు. మనం చేసే పని మనం చేస్తే దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు అనేది సత్యం అన్నమాట. ఇలా మరి ఇటువంటి ఒక అనుభవాన్ని కలిగి ఉన్నప్పుడు ప్రపంచంలోనే 10,000 సంఘాలు మరి స్థాపించడం జరిగిందనమాట. భక్సింగ్ గారి ద్వారా 10,000 సంఘాలు ప్రపంచంలో ఇంత అద్భుతమైన సేవ జరిగింది. అందుకనే దేవుడు నమ్మదగిన వాడు. దేవుని సేవ దేవుని వాక్య ప్రకారముగా మనం చేసినప్పుడు ఆ సేవని దేవుడు దీవిస్తాడు అనేది మనం తెలుసుకోవాలి. ప్రభు బల్ల అనేది ఎగస్ట్రా కార్యం కాదు.
అది అది మనం వారం చేయవలసిన ఈ యొక్క కార్యం. మనం వారం మనం సంస్కరించుకుని సరి చేసుకుని దిద్దుబాటు చేసుకుని ఆ వారాలలో ఆ దేవునితోనే జీవించి మనం దేవునితోనే ముందుకు సాగవలసిన వారమైనా. ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు, మన పోకడ ఎప్పుడో తెలియదు కనుక ఎప్పుడు వచ్చినా కానీ మనం సిద్ధంగా ఉండాలంటే ఈ అనుభవం కలిగి ఉండాలి. కనుక నెల ఎందుకు అయిందంటే మన ఆత్మీయ బలహీనతల వల్ల మనమే పెంచుకున్న నెలకి 2 నెలలకి అలా తీసుకునే వాళ్ళు అసలు అది తీసుకోవాలా అనేవాళ్ళు కూడా ఈ రోజుల్లో ఉన్నారు. కానీ అనుదినము ఎడతెగక మనం చేయవలసిన కార్యం కనుక ఇటువంటి ప్రభు బలం నిర్లక్ష్యం చేయకుండా ఈ ప్రభు బలంలో పాల్పంపులు పొందటానికి మనం సమర్పించుకోవాలని, అటువంటి సిద్ధపాటు మనసు నిష్కలంకమైన హృదయం మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం మనం హెచ్చరిస్తుంది. ప్రభు ఈ మాటలు దీవించిన గాక. ఒక పాట పాడుకుందామండి. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము మాప నలిగి వ్రేలాడితివి. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము మాప నలిగి వ్రేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా
హల్లెలూయా యేసయ్యా ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా. ఆయన శరీరము కొరకు రక్తము కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన సుప్రభువా, మీ పాలన స్తోత్రాలు ఆయన జీవము కలిగిన దేవుడు నీ స్తోత్రాలు ఆయన. 2000 సంవత్సరాల క్రితమే ప్రభా మీరు శరీరధారిగా ఈ లోకానికి పాపులైన మా కొరకు కలవరిలో ప్రాణం పెట్టడానికి మీరు వచ్చి మా పాపముల నిమిత్తముగా ప్రాయచిత్త బలిగా మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారు ప్రభా. మరి నాయన మీ రక్తాన్ని చిందించి ఆయన ప్రభా మమ్మల్ని రక్తాపరాధాల నుంచి విడిపించినారు. దానికి సాదృశ్యముగా ప్రభా శరీరానికి గుర్తుగా ఒక రొట్టెను ఆయా నీ రక్తానికి సాదృశ్యంగా రాక్షసమును సిద్ధపరచుండగా నా తండ్రి మరి రొట్టె చేసిన నీ దాస్త్రాలని విరుస్తున్న నన్ను తీసుకునే బిడ్డలను ఆశీర్వదించండి ప్రభా. ఈ యొక్క రాక్షసమును ఆశీర్వదించండి ప్రభు. నా తండ్రి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం ప్రభా రొట్టె విరిచాం. మరి సంఘ బిడ్డలందరికీ కాడ ఉదయకాలము వారి గృహాలకి ఈ శరీరాన్ని ఈ రక్తాన్ని అందించడానికి మీరు ఎంతో కృప చూపించారు నాయన. మళ్ళీ ఈ యొక్క రొట్టె విరుస్తుండగా నీ హస్తము తోడుగా ఉంచి సహాయం చేయాలి. ఈ కార్యాన్ని ఆస్వాదించమని ప్రార్థన చేస్తున్నాను, దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఇది ఎవరు అనాలోచితముగాను వ్యర్థముగా నిర్లక్ష్యముగా ఎవరు ఉండిపోకుండా ప్రభా యోగ్యంగా తీసుకున్నట్టుగా సహాయం చేయాలి. ప్రతి అయోగ్యతను మీరు క్షమించండి. ఈ రక్తంలో కడిగి ప్రభా పరిశుద్ధపరచండి. ఇప్పుడు మేము ఈ కార్యక్రమాన్ని జరిగిస్తుండగా బిడ్డల కాడ ఏకీవించి ఈ ప్రభు బలలో పాల్పొంపులు పొంది తగిన దీవెనలు ఆశీర్వాద పొందుతారు సహాయం చేయమని అతడని యేసుక్రీస్తునామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు అప్పగించబడిన రాత్రి ఆయన శరీరాన్ని రొట్టెని చేత్తో పట్టుకుని విరుస్తుండగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. నీ చేతిలో రొట్టెనురినయ్యా వీరువు యేసయ్యా వీరువు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా నీ చేతిలో రొట్టెనురినయ్యా వీరువు యేసయ్యా వీరువు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా తండ్రి ఇంటి నుండి పిలచితివి అబ్రామును ఆశీర్వదించితివి అబ్రాహాముగా మార్చితివి తండ్రి ఇంటి నుండి పిలచితివి అబ్రామును ఆశీర్వదించితివి అబ్రాహాముగా మార్చితివి. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చేసి ప్రభు శరీరాన్ని భుజిద్దామండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
పోయిన అనుకుంటున్నా. ఆయన పాత్ర ఎత్తుకుంటే కొత్త నిబంధన సాధన శేషత్వం కొరకు స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, బహు దుఃఖములో మునిగెనే యేసయ్యా, చెమట రక్తముగా మారెనే, బహు దుఃఖములో మునిగెనే యేసయ్యా, చెమట రక్తముగా మారెనే, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా. అదొకసారి దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇలారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ లైవ్లో ఇచ్చిస్తున్న మీ అందరికీ, అలాగే ప్రభు బల్లో పాల్పొంగులు పొందిన మీ అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. ఇది చాలా శ్రేష్టమైన ఈ కార్యాన్ని యోగ్యంగా మనం ఆచరించినప్పుడు మనం శివము కలిగిన వారంగా, ఆయన మరణాన్ని ప్రచురించే వారంగా, ఆయనకు సాక్షులుగా, మరి మనం ప్రభు యొక్క రక్తంలో కొనబడిన జనాంగముగా, పరలోకానికి యోగ్యత కలిగిన వారుగా దేవుడు మనకి అటువంటి కృపను మనకు అనుగ్రహించాడు. ఈ యొక్క ప్రభు బల్ల కొరకు మనం ఎప్పుడు ప్రార్థన చేసుకుని ఈ యొక్క లాస్ట్ దినాల్లో నిర్లక్ష్యంగా అలక్ష్యంగా ఉండకోకుండా, ఎప్పుడు ప్రభు వచ్చినా, ఎప్పుడు మనం ప్రభు పిలుచుకున్నా మనం సిద్ధపాటుగా ఉండాలంటే ఎడతెగక అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటేందును మన బల్ల ప్రభు బల్ల రొట్టె విరచడంలో ఎడతెగక ఉండాలని దేవుని వాక్యం చదివిస్తున్న కనుక ఆ రీతిగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ఆనాడు అపోస్తులు ఎలా అయితే నడుచుకున్నారో మనం కూడా ఆ అనుభవంలో నడవాలని మీరు ఒక తీర్మానం కలిగి ఉంటే ఇది మనకి ఎంతగానో, మనకి మన కుటుంబాలకి ఎంతో దీవెనకరంగా ఉంటుంది. సమాజానికి కూడా మనం ఎంతో మేలు చేసేవాళ్ళంగా మనం ఉంటామని వాక్యం సెలవిస్తుంది. మరి ప్రార్థన చేసుకుందాం. మరి ముందుగా ఏంటంటే ఈరోజు సెల్ కోఆర్డినేటర్స్ మీటింగ్ ఉంటుంది, కాన్ఫరెన్స్ ఉంటుంది. 4:30 నుంచి 5:30 వరకు ఉంటుంది. అలాగే ఇంకా మిగతా సింగర్స్ కానీ 5:30 నుంచి 6:30 వరకు ఉంటుంది. ఈ యొక్క సెల్ కోఆర్డినేటర్స్, సంఘ ఎల్డర్స్, సంఘ పెద్దలు, ఇంకెవరైనా కలుసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఈ లైవ్లో మరి మీరు కాన్ఫరెన్స్లో కలుసుకోవచ్చు. మరి మీకు ఒక పాస్వర్డ్ కూడా మీకు అందించబడింది, గమనించాలని మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కానుభూతుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా నా తండ్రి బెతస్తా గాడ్ మినిస్ట్రీ బట్టి స్తుతిస్తున్నాం. సహవాసముగా కూడి మేము ఈ ప్రభు బల్ల తీసుకునేవాళ్ళం నాయన. మరి నా తండ్రి ఈ లాక్డౌన్ సందర్భంగా
ఎవరి గృహాల్లోనే వాళ్ళు మేము ఉండి ఆయా మరి మీ శరీరాన్ని రక్తాన్ని మేము ఈ తీసుకునే ఈ యొక్క అనుభవాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. మేము భౌతికంగా దూరంగా ఉన్న ఆత్మీయంగా మేము దగ్గరగా ఉండటానికి, మీ ఆత్మతో మేము ఏకీవించడానికి, ఈ సహవాసం కలిగి ఉండటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క ప్రభు బల్ల ఆత్మ సంబంధమైనది, జీవం కలిగింది కనుక ఇది భౌతికంగా ఉన్న వాళ్ళకి, శరీరం కలిగిన వాళ్ళకి అర్థం కాదు. కానీ ప్రభా లోకాన్ని, ఈ శరీరాన్ని వదిలి ఆత్మను కలిగిన వారికి ఇది జీవాన్ని ఇస్తుంది. అలాగే దేవుని ప్రేమను బట్టి ప్రభా మేమందరం కూడా నీ గురించి ఒక సాక్షార్థంగా ఉండేది వాటి, మీ మరణాన్ని ప్రచురపరిచేవాడుగా, మీ చిత్రం చేసేవాడుగా ఉంటానికి సహాయం చేయండి. ఈ కార్యము మాలో మీరు, మీలో మేము ఉండి మీరు ప్రభా మిమ్మల్ని ప్రత్యక్షపరిచేది కృప మీరు మాకు దయచేయండి. మమ్మల్ని మరుగు చేసుకోవాలి. మీ యొక్క శిలువ మరణ మీరు ఈ లోకానికి ఎందుకు వచ్చారో, ఈ లోకంలో మీరు ఏం చేశారో ఇవన్నీ ఈ ప్రజలకి చెప్పడానికి ఒక సాధనాలుగా మీరు మమ్మల్ని వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఆనాడు ఎలా అయితే నాయన సౌలు పౌలుగా మార్చారో నాయన ఈరోజు మమ్మల్ని కూడా లోకస్తులకు ఒక చెడు కలిగిన వాళ్ళని నాయన ఈ లోకాన్ని, పాపాలని వదులుకుని ప్రభా దేవుణ్ణి నమ్ముకుని దేవుని యొక్క మార్గంలో నడిచే నిత్య జీవానికి వెళ్ళే ఈ యొక్క కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. లైవ్లో ఎక్కించే ప్రతి బిడ్డని పేరు పేరు దీవించండి, వాళ్ళ కుటుంబాలను దీవించండి. మా దేశాన్ని, దేశ నాయకుల అధికారులు జ్ఞాపకం చేసుకోండి. ఈ కరోనా వైరస్ ప్రభా నా తండ్రి నీ బిడ్డల మీద నాయన ఉండదని నీ వాక్యం సెలవిస్తుంది. నమ్మిన ప్రతి ఒక్కరిని నువ్వు కాపాడుకుంటావయ్యా. నీ మాట ప్రకారంగా ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళందరినీ కాపాడగలిగిన, రక్షించగలిగిన శక్తివంతుడు అయ్యా. నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేనైనా నీ స్తోత్రాలు. నీ గుడారానికి ఏ తెగులు సమీపించదని ప్రభా నా తండ్రి రాదని సెలవిచ్చిన దేవుడు కనుక నిత్యముగా మీకు ఆ గుడారాల్లో మీరు మాతో ఉండే దేవుడిగా ఉంది. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆస్వాదించండి. ప్రభు బల్లో పాల్పొప్పులు పొందిన ప్రతి బిడ్డని దీవించి ఆస్వాదించమని, మీ నామానికి మహిమ ఘనత ప్రపాదించమని నజరేయుడైన యేసుక్రీస్తునామం బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమె పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడైనా మనకు సకల పరిశుద్ధులకు ఈ ప్రభు బల్లో పాల్గొన్న ప్రతి బిడ్డకి సదాకాలంతో నడిపించునుగా. ఆమేన్. యేసు రక్తమే, యేసు రక్తమే ప్రవేశనం సంపూర్ణ జీవితం అపారికి అంతా ప్రభుకే మహిమ కలుగునుగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you.